మంట నీళ్లతో చల్లారేది కాదు. కడుపులో ఉన్నది కరగాలంటే మరో 2 రాత్రులైనా తెల్లారాలి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడెందుకున్నావు? ఇందు మూలంగా అందరికీ తెలియజేయిందేమనగా నా ఇంటిని యావదాస్తిని నా ఇష్టపూర్వకంగా అమృతకు వ్రాసిస్తున్నాను. ఇట్లు పుండరీక రంగనాథుడు. నేను రాసిచ్చాను. చెయ్యెత్తానంటే చిట్టాలు చిట్లిపోతాయి. దబాయించుకో. ఈ చేతి రాత నీది, నీ నుదిటి రాత మాది. మండలాధ్యక్షుల వారు రాజముద్రికతో ఆమోదముద్ర కూడా వేశారు. మర్యాదగా వెళ్ళకపోతే జప్తు చేయవలసి వస్తుంది. ఇంత మోసానికి ఒడిగెడతారా? మోసం కాదు, మోహంతో మా అమ్మాయి ఒడికి చేరింది నువ్వు. మా చెల్లి నీతో ఒక మాట చెప్పమంది. తన అందచందాలకు నీ ఆస్తిపాస్తులు తన కాలి గోటితో సమానమని. ఓ, అంత మాట అందా? అయితే నేనంటున్నది కూడా దానికి చెప్పు. దాని తలదన్నే అందగత్తెల్ని తీసుకొస్తాను. చిటికెలో ఈ ఆస్తి కన్నా 100 రెట్లు సంపాదిస్తాను. దాని గర్వం అణిచేస్తాను.